హలో మా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అండర్ బ్రాండ్ న్యూ వీడియో. హాహా ఇలా చెప్పేసి చాలా రోజులు అయితే అయింది. ఇంకా లేట్ వద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే, మన తెలుగు కమ్యూనిటీలో చాలామంది, నిజంగా చాలామంది అంటే చాలామంది డబ్బులు దెంగించుకుంటున్నారు. దేంట్లోనో కాదు, మన ఫ్రీ ఫైర్లోనే. అందరికీ నేను ఒకటే చెప్తున్నాను మామ, వీడియోని లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరు స్కిప్ అయితే కొట్టద్దు. మన ఛానల్ కొత్తగా ఎవరైతే వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఇంకా లేట్ వద్దు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకా చెప్పాల్సింది ఏం లేదు, మన తెలుగు కమ్యూనిటీలో చాలామంది గేమర్స్ ఉంటారు కదా. వాళ్ళు చూసి మన నార్మల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. తీసుకొని గేమ్ ఆడితే పర్లేదు, బట్ గేమ్లో వచ్చేసి డబ్బులు దెంగించుకుంటుంటారు. దెంగ పెడుతుంటారు డబ్బులు వచ్చేసి. ఆ మనీ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ కష్టపడి ఎంతో కొంత సంపాదించేసి కూడబెడుతూ ఉంటారు. బట్ వీళ్ళు మాత్రం డబ్బులంతా గేమ్కి అయితే దెంగించుకుంటుంటారు. అది మాత్రం చాలా తప్పు మామ. కర్మ అనేది ఒకవేళ ఉంటే పక్క అది నీకైతే రిఫ్లెక్స్ అవుతుంది. వై బికాస్ వాళ్ళు కష్టపడి సంపాదించేసి నీకు పెద్ద ప్రయోజకుడు ఏదో చేయాలని అనిపించుకుంటున్నారు. బట్ నువ్వు మాత్రం ఆ డబ్బులంతా గేమ్లోకి దెంగబెడుతుంటావు. అది ఎంతవరకు కరెక్ట్ నువ్వే ఒకసారి ఆలోచించు. ఇలానే మన చాలామంది పీపుల్ అయితే ఉంటుంటారు. ఒకవేళ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి కానీ తెలిసిపోయి ఉంటే, మళ్ళీ యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదు. అకౌంట్లో డబ్బులు ఎలా పోయారా అని అంటే వాడు మాత్రం యాక్టింగ్ వేరే లెవెల్ చేస్తాడు. ఏమో నాన్న నాకు తెలీదు, ఏమో నాన్న నాకు తెలీదు, ఏమో అమ్మ, ఏమో క్యాన్సిల్ అయిపోయి ఉంటే ఎవరో డబ్బులు నొక్కిదంగి ఉంటారు అని యాక్టింగ్, ఆ లెవెల్ యాక్టింగ్ అయితే చేస్తాడు. ఇంకా వాళ్ళ నాన్న అమ్మ ఏంటనుకుంటారు, వాడి మీద ఉన్న నమ్మకంతో ఎవరో డబ్బులు నొక్కిసి ఉంటారు, లేదా ఎవరో ఏదో చేసి ఉంటారు అని అనుకుంటారు. బట్ అసలే నిజమేంటంటే వీడి గేమ్లోకి వచ్చేసి దెంగబెట్టి ఉంటాడు డబ్బులు మొత్తం. ఆ విషయం అయితే తెలీదు. అదైతే చాలా పెద్ద తప్పు అవుతుంది మామ. ఒకసారి నువ్వే ఆలోచించుకో. ఒకవేళ నువ్వు మీ నాన్న ప్లేస్లో కానీ మీ అమ్మ ప్లేస్లో కానీ ఉంటే నువ్వు సంపాదించు, అప్పుడు నీకైతే తెలుస్తుంది. వై బికాస్ వాళ్ళ కష్టాన్ని వాళ్ళే అర్థం చేసుకోగలరు, ఇంకెవరు అర్థం చేసుకోరు. ఇంకొన్ని మంది ఉంటారు వాళ్ళైతే రిలైజ్ అవుతారు, కానీ ఇంకొన్ని మంది ఉంటారు వాళ్ళైతే అస్సలకి రిలైజ్ అయితే అవ్వరు. ఎందుకంటే మా నాన్న సంపాదిస్తున్నాడు కదా, మా అమ్మ సంపాదిస్తుంది కదా, నాకేంటి తక్కువ అనే థాట్లోనైతే వాళ్ళు చేసేస్తుంటారు. ఒక్కసారి నువ్వు రిలైజ్ అవ్వు అండ్ నువ్వు నీ తప్పును తెలుసుకుంటావు, నువ్వు ఎంత తప్పు చేసావు. ఇంకా చేయడం అయితే ఆపేస్తావు. ఒకవేళ నీకు అంతగా తీయాలనుకుంటే 30 రూపాయలు ఎయిర్ డ్రాప్ వస్తుంది, అది తీయు. లేదంటే మరి నీకు అంతగా తీయాలనుకుంటే 80 రూపాయలు వస్తుంది, అది తీయు. బట్ నువ్వు ఇలాగ వేల కేసు దెంగ పెడితే వాళ్ళైతే కష్టపడే సొమ్ము అయితే నువ్వే దెంగినోడు అయితే అవుతావు. ఇది మాత్రం మర్చిపోకు. ఇలానే మనకు చాలామంది అయితే ఇలాగే చేశారు. వై బికాజ్ నేను ఈ వీడియో చేస్తున్నానంటే నాకు చాలా మెసేజ్లు అయితే వచ్చాయి ఇన్స్టాగ్రామ్లోని, అన్న ఇలా దెంగ పెట్టించుకుంటున్నాను, నేనేం చేయాలి, నాకు ఏదైనా సొల్యూషన్ ఇవ్వన్నా అని అయితే చాలామంది నాకు మెసేజ్ పెట్టారు. వాళ్ళందరి రిప్లైకి నేనైతే ఈరోజు వీడియో అయితే చేశాను. అందరూ మర్చిపోకండి, చాలామంది వాళ్ళకి వాళ్ళే సొమ్ము అయితే దెంగ పెట్టించుకుంటున్నారు. అదంతా మీ డబ్బులే, ఇంకెవరి డబ్బులో కావు. మీరే దెంగ పెట్టించుకుంటున్నారంటే చేతిరాల, అది ఎంత పెద్ద తప్పు అంటో మీరు ఒకసారి ఊహించుకోండి. నేను ఇది తప్పు ఒకసారి ఊహించుకో, కళ్ళు మూసుకొని గుండె మీద చేసుకొని, నేను అంతా కరెక్ట్గా చేస్తున్నానా లేదా తప్పు చేస్తున్నానా ఒకసారి ఊహించుకో. నీ మనసే నీకు చెప్తుంది తప్పా కాదా అనేది. ఇప్పుడు చేసింది చాలు, ఇంకా ఆపేసే. ఇంకా తర్వాత నుంచి మంచి పనులు చేయడానికి ట్రై చేయి. నా మాట విను, మారు. ఇంకా నాతో ఎవరైతే వస్తారో నేను వాళ్ళందరినీ మొత్తం మార్చేస్తా. నా ప్రయత్నం అయితే నేను చేస్తాను, దానికి నువ్వేం చేయక జస్ట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో, అది చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. లేదంటే ఒక్కసారి ఊహించుకో, ఫ్రీ ఫైర్ ఏమేమి పెడుతున్నాడో. వాడి డబ్బులు అవసరమైంది, వాడైతే సుమ్రయ్య రింగ్ ఈవెంట్ అయితే పెట్టేశాడు. అండ్ వాడికి ఏం అవసరమైతే వాడైతే సంపాదించుకుంటాడు. బట్ నువ్వు ఎలా సంపాదించుకుంటావు, నువ్వు వచ్చేసి అలా దెంగ పెట్టించుకుంటావు. అదే నీకు అది ఒకటే అవుతుంది. ఒక్కసారైనా గేమ్ ఆడేసి డబ్బులు సంపాదించావా? లేదు, మొత్తం దొబ్బించుకున్నావు. బట్ నువ్వు సంపాదించలేదు, అది నీకు కాదు, అందరికీ తెలుసు ఆడేవాళ్ళకి. ఇంకా రిలైజ్ అయిపో, నా మాట విను. ఇంకా మొత్తం మంచిగా గేమ్ ఎంజాయ్ చేయండి, బట్ గేమ్లో ఎవడు డబ్బులు ఎట్టి దెంగించుకోకండి, నా మాట వినండి. చాలామంది నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేశారు, అన్న నేను ఇలాగా మనీకి ఎక్కువ ఎడిట్ అయిపోతున్నాను, ఫ్రీ వల్ల పెట్టేస్తున్నాను, ఏం చేయాలి అనేసి. దానికి ఇంకేం చేయడం అవసరం లేదు, గొంతెగించుకో, అంతే నేను చెప్పాల్సింది, ఇంకేం లేదు. ఒక్కసారి ఆపితే ఆపేయాలి, లేదంటే చిన్నది 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 అనుకుని అలాగా సంఖ మీద తెచ్చుకుంటున్నావు నువ్వే. అది నీ ఇష్టం, నాకేంటి కాదు, నష్టం నాకేట్లేదు, నీకే. ఇంకా నువ్వు అలాగా డబ్బులకి ఎడిట్ అయిపోయి అలా ఫ్రీ ఫైర్లో దెంగ పెడితే నువ్వే, ఇంకా మీ ఫ్యామిలీ ఇంకా
ఇంకా నష్టం అవుతుంది. అందుకు నువ్వు కూడా నష్టమైపోతావు. ఎందుకంటే కష్టపడిన సొమ్ము అంతా నువ్వే పెట్టించుకుంటున్నావు. సో అది డబ్బులు అనేవి చాలా నీట్గా వాడుకోవాలి. అదే కానీ గేమ్లో మాత్రం దెంగెట్టించుకోండి. ఎవడు ఎట్టి పరిస్థితుల్లో కానీ దెంగెట్టించుకోకండి. నా మాట వినండి. ఇంకో విషయం చెప్పాలి, ఇంకా చాలామంది స్కామ్ అయితే అయిపోతుంటారు. ఎవరితోనో కాదు, అకౌంట్లు అమ్ముతాను, ఇది కొత్త చేస్తాను, అది చేస్తాను అని అంటుంటారు కదా దొంగలంచా కొడుకులు. సో వాళ్ళ దగ్గర అయితే మన తెలుగు వాళ్ళందరూ స్కామ్ అయితే అయిపోతుంటారు. సో ఒరే నీకు అంత గుద్దదోలు ఎందుకురా, నీకు ఆ అకౌంటే కావాలా, నార్మల్ బాట్ అకౌంట్తో ఆడితే ఆడలేదా? సో రాయ్ స్టార్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి గన్ స్కిన్స్ అవి లేకుండానే వాళ్ళ గేమ్ ప్లేతోనే వాళ్ళు సూపర్ హిట్ అయ్యారు. కానీ అదే గన్ స్కిన్స్ మంచి బండిలు వేసుకొని ఆలేటి తోపేటి తురుమేటి అవేటి అయిపోలేదు. వాళ్ళు నార్మల్ వాళ్ళ ఆట బట్టి వాళ్ళు తోపయ్యారు. నీ ఆటను చూసి ఎవరైనా గుర్తిస్తారు. అంతేగాని నీకు ఆ అకౌంట్ ఉంటే బాగుంటుంది, నేను ఆ బండిలు వేసుకుంటే బాగుంటుంది అవంతా అనుకుంటే వేస్ట్. మరి ఇంత చెప్పాను, మరి నీకు ఏమైనా అర్థమైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఒకవేళ నీకేం అర్థం కాకపోతే నేనైతే ఇంకేం నేను చేయలేను. అంతే, ఇంకా బాయ్ బాయ్. అందరూ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. నేను చెప్పదలుచుకునేది ఇంతే. మరి లవ్ యూ ఆల్, బాయ్. ఎవరైతే గేమ్లోకి అయితే మనీ పెట్టుకోకండి, నా మాట వినండి. వై? బికాస్ అది మీ డబ్బులే, మీరే సంపాదించుకుంటారు రేపు తెల్లారి, అప్పుడు మీకు తెలుస్తుంది. సో సుమరాయ్ బండి ఇదిగో, ఈ సుమరాయ్ ఈవెంట్ అయితే పెట్టాడు కదా, దొంగలంజా కొడుకు ఫ్రీ ఫైర్ బాబు అయితే పెట్టాడు. ఆడికి డబ్బులు ఇంకా ఎంత వేలకు వేలేసి ఆడికి సేల్ అవుతుంటుంది ఈ బండిలు చెప్పండి. ఇంకా కొంతమంది అంటుంటారు, అన్న నువ్వు తీసేస్తావు కదా అన్న బండిలు అంటే, నాకైతే కంటెంట్ కావాలి. వై? బికాస్ నేను మనీ సంపాదిస్తున్నాను ఈ గేమింగ్ త్వాలక నుండి, నేనైతే మనీ సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. సో అందుకే నేనైతే పెడతాను. సో అంతకు మించి నేను ఎక్కువైతే పెట్టను. నేనైతే అందరికీ తెలుసు అది, ఆ విషయము నా సబ్స్క్రైబర్స్కి. అంతే, ఎక్కువైతే పెట్టించుకోకండి. ఏదో 30 రూపాయలు 40 రూపాయల దాకా అయితే ఓకే, అంతేకాని వేలకు వేలేసి అదైతే మీరే లాస్ అయిపోతారు. మెయిన్ పార్ట్ వచ్చేసి అది. సో ఇంకా ఇంత చెప్పాను. ఎవరెవరికి ఏం అర్థమైందో నాకు జస్ట్ ఒక కామెంట్ అయితే పెట్టండి చాలు. ఇదిగోండి పనికిరాని బండిలు మొత్తం పెట్టాడు. దీనివల్ల అసలు ఉపయోగం ఏదైనా ఉందా మీకు? అదే రియల్ లైఫ్లో మీరు బట్టల షాప్కి వెళ్ళేసి కొనండి, ఆ డ్రెస్ మీరు వేసుకుంటారు. అదే దీంట్లో కొనుక్కుంటే ఫ్రీ ఫైర్లో వేసుకుంటారు. అంతేగాని మీరు వేసుకున్నట్టు అవ్వదు కదా. అదే ఒకలా మీరు వెళ్ళి బట్టల షాప్కి వెళ్తే, ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్తే సెంట్ కానీ ఏదైనా పర్ఫ్యూమ్ కానీ ఏదైనా కొంటే మీరు వేస్తే మీకు తెలుస్తుంది, లేదా పక్కోళ్ళు తెలుస్తుంది. అదే ఇవి వేసుకుంటే మీకు ఓన్లీ మీకే తెలుస్తుంది, బట్ పక్కోళ్ళకి అయితే తెలీదు. తెలుసుంటుంది ఎవరెవరు గేమ్ ఆడతారో వాళ్ళకి, బట్ ఎవరు చూస్తున్న వాళ్ళకైతే తెలియదు కదా. సో ఇది నేను చెప్పదలుచుకునేది. సో ఇంకా నా మాటలు ఎవరెవరికైతే నచ్చిందో జస్ట్ ఓకే అన్న అని అయితే కామెంట్ చేయండి చాలు. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా నెక్స్ట్ పార్ట్ మీద పెడతా. అదేంటో కాదు, షాక్ అయిపోతారు నెక్స్ట్ వీడియో ఎలా పెడతానో. సో అదంతా మన స్కామర్స్ గురించి అయితే వీడియో పెడతా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకు. అంతే, లవ్ యూ.